వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ప్రస్తుతం జనం మాట్లాడుకుంటున్నటువంటి సినిమా గామి దర్శకుడు విద్యాధర్ కాగిత మన ముందున్నారు. గామి సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇది ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ తీసిన సినిమా అని చెప్పి ఎవ్వరూ కూడా అనుకోరు. అలా రెగ్యులర్ ఫార్మాట్కి భిన్నమైనటువంటి రెగ్యులర్ ఫార్ములా సినిమాలను మనం ఏవైతే అనుకుంటామో అలాంటి వాటికి పూర్తి భిన్నమైనటువంటి ఒక సినిమాని, మరో లోకాన్ని మన ముందు చూపించారు ఆయన. సో ఆ దర్శకుడు ఇప్పుడు మన ముందున్నారు. సో చాలా విజయవంతం. యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే ఆ సినిమా క్రిటికల్గా మెచ్చుకుంటారే తప్ప జనం ఎక్కువ ఆదరించరేమో అనుకున్నా, కానీ నా అనుమానాలు పటాపంచలు చేస్తూ ఆ సినిమాని ఈరోజు కమర్షియల్గా కూడా జనం సక్సెస్ చేశారు. సో ఆ సినిమా గామి అనే సినిమా ఆ గమ్యం ఎలా సాగింది ఆయన గురించి తెలుసుకుందాం. నమస్తే విద్యాధర్ గారు. నమస్కారం. చాలా సంతోషం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. గామి సినిమా అటు క్రిటికల్గా మెప్పించడమే కాకుండా ప్రజలను కూడా జనాలను కూడా ఒక కొత్త సినిమా చూసామని ఒక అనుభూతిని కల్పిస్తూ కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ వైపు పరుగులు పెడుతూ ఉంది. అందుకు మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. సో ఎలా అంటే ఫస్ట్ టైం అంటే నేను ఇదివరకు ఒకటి వరా అని ఒక సినిమా, ఒక షార్ట్ ఫిలిం చేశారు. అది చూసిన తర్వాత ఇది చూసినప్పుడు నాకు కొంత అర్థమైంది. అంటే మీరు అంటే సైన్స్ అన్నా అది చూసారంటే నేను కొంచెం నమ్మలేకపోతున్నాను. సైన్స్ అన్నా సైన్స్ ఫిక్షన్ అన్నా కొంత ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పేసి అనుకున్నాను. ఇందులో అలాంటివి ఉన్నాయి కాబట్టి ఆ ప్రయోగాలు చేయటం అంతా కూడా క్యాట్ సెల్ అని పెట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక ఫస్ట్ సినిమాకి ఎంచుకునేటప్పుడు కూడా ఎవరు కూడా ఏదో లవ్ స్టోరీనో లేకపోతే ఒక కమర్షియల్గా మనకు వైబుల్ అయ్యే సినిమా అలా ప్లాట్ చూసుకుంటారు. సో మీరు వాటికి పూర్తి భిన్నంగా ఇలాంటి ఒక ప్లాట్ని ఎన్నుకొని ఒక అఘోర చూపిస్తుంది. అది కూడా మనిషి స్పర్శ తగిలితే చాలు పడిపోయేటువంటి ఆ క్యారెక్టర్ని తీసుకొని దాంట్లో విశ్వక్సేన్ అనే అతనికి ఉన్న ఇమేజే వేరు. అసలు అతన్ని పెట్టి ఈ సినిమా తీయాలనే ఆలోచన ఎలా కలిగింది? ఆ ధైర్యం ఎలా చేశారు? అంటే కొంచెం తెలియని వయసులో చేసేసిన సినిమా అంటే నాకు అందిన సమాచారం ప్రకారం ఇది ఆల్మోస్ట్ 6 years బ్యాక్ స్టార్ట్ అయిన సినిమా అనుకోండి. స్టార్ట్ చేసినప్పుడు నా ఏజ్ 24 ఎంత ఉంటుంది. అప్పుడు మనకి ఈ లెక్కలు, ఈ ఇమేజ్, కమర్షియల్ మార్కెట్ ఇవేమీ తెలియవు. మనం ఒక సినిమా చూడాలనుకుంటున్నాం, ఇప్పటివరకు ఎవరు చేయట్లేదు, ఇక్కడ మనం చేద్దాం, చూపిద్దాం అంటే మనం చేసి చూపిద్దాం కాదు, జనాలకి సినిమా చూపిద్దాం. ఈ సినిమా నేను డబ్బులు కొనుక్కొని ఇలాంటి సినిమాకి నేను వెళ్ళాలనుకుంటాను. సో నాకే ఉన్నప్పుడు బయట జనాలు కూడా అది ఉంటుంది కదా. మనం చాలా సినిమాలు చూస్తాం. ఫస్ట్ అసలు మనకి నచ్చాలి కదా సినిమా, మనకి నచ్చే సినిమా తీసుకోవాలి. సో నాకు నచ్చే సినిమా నేను తీద్దాం అనుకుని ట్రై చేశాను. భయం ఉండింది, ఇది ఇలాంటి సినిమాలు ఎప్పుడు రాలేదు, ఆడతాయా లేదా అన్న భయం పెద్దగా లేదు, కానీ డౌట్ ఉంది. లాస్ట్ మినిట్ వరకు డౌట్ ఎప్పుడూ ఉండింది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే సినిమా మేము ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము ఎవరూ అనుకోలేదు. సో దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్. సో ఇట్స్ నైస్ అండి. అంటే మీరు 24 ఏళ్ల వయసులో స్టార్ట్ చేశారు కదా. 24 ఏళ్ల వయసులో స్టార్ట్ చేయడానికి తగ్గ సబ్జెక్ట్ కాదు కదా, అది నా ప్రశ్న. అంటే చాలా మెచ్యూర్డ్ జీవితం గురించి మాట్లాడటానికి చాలా అనుభవం కావాలి కదా. 24 years ఆఫ్ ఏజ్కి ఇంత ఆ స్పేస్లో అంటే తెలుగులో అసలు రాలేదు కదా అప్పుడు దాకా, ఈ రకమైన సినిమానే రాలేదు కదా. ఏంటి స్ఫూర్తి ఏంటి మీకు ఏదైనా ఉందా? అట్లా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉండారా ఆ ప్లాట్కి? అంత మెచ్యూరిటీ ఉందని నేను అనుకోవట్లేదండి. నేను జస్ట్ నాకున్న క్వశ్చన్స్, అంటే ఒక క్యూరియాసిటీ అనొచ్చు దాన్ని. అంటే లైక్ మనకి నాకున్న జనరల్ క్యూరియాసిటీని నేను కథ రూపంలో, ఒక ప్రశ్నల రూపంలో పెట్టాను అంతే తప్ప నేనేది పెద్దగా నేను ఎలా జీవించాలో, ఎలా బతకాలో, మనిషి జీవితం ఏంటో అది చెప్పేంత నాకు లేదు. నేను అది చేయడానికి కూడా ట్రై చేయలేదు. ఏదో అప్పటి వరకు తెలిసిన ఎక్స్పీరియన్స్ని నాకు తెలిసిన ఆర్ట్ ఫామ్లో నేను చూపించాను. సో ఇది 3 layers చూపించారు కదా. ఈ థాట్ ఒకటి అంతేనండి. ఖచ్చితంగా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ కొన్ని నేను చదవడం జరిగింది, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, నన్ను మూవ్ చేశాయి. దాంతోపాటు మనకి సినిమాలో ఉండే ఒక నాటకీయతను దాన్ని వాడుకొని ఈ సినిమాని చేయడం అది అలా అయ్యింది. దాన్ని పెద్ద ఇలా లెక్కలేసుకొని నాకు ఇలా చేయాలి అలా చేయాలి అనుకొని
లెక్కలు గీసి కరెక్ట్గా డిజైన్ చేసింది అని చెప్పలేను. సినిమా అలా అయిపోయింది అని అంటాను నేను. అది కొన్ని మాత్రమే మనం కంట్రోల్ చేయగలుగుతాం, మిగతా అన్నీ అవుతాయి అలాగా. సో అలా జరిగింది సినిమా. సో ఇన్ని సంవత్సరాలు అంటే 2016 యాక్చువల్గా మీరు 17లో నేను 17 మిడ్లో నేను స్టార్ట్ చేశాను, వర్క్ స్టార్ట్ చేశాను. ఇది ప్రొడక్షన్ వర్క్, రైటింగ్ వర్క్, క్రియేటివ్ రైటింగ్ వర్క్ 2017. ఓకే ఓకే. సో ఇంత ఈ సుదీర్ఘ కాలం అని చెప్పాలి. ఇది 2017 అంటే ఒక సినిమా అంటే 2000 అంటే ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 18 అక్టోబర్. ఓకే. అంటే మ్యాక్సిమం 2020 లోపల రావాలి. అట్లాంటిది 2024లో వచ్చింది. సో ఒక అంటే 6 ఏళ్ల సుదీర్ఘకాలం ఒక సినిమా ప్రయాణం చేయటం అంటే వ్యక్తిగా కూడా ఒక మేకర్గా, ఒక వ్యక్తిగా ఆ స్ట్రగుల్ ఉంటుంది కదా, అసలు మన సినిమా బయటకు వస్తుందా రాదా అనేది. ఆ ముందుకి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి మీకు ఏదైతే రెస్పాన్స్ ఏదైతే ఉందో అది ఎలా అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా సాటిస్ఫాక్టరీగా ఉందండి. బట్ దట్ సెడ్ స్ట్రగుల్ ఏ రోజు అంత ఫీల్ అవ్వలేదండి. వస్తుందా రాలేదా అన్నట్టు భయం లేదు. మనం అనుకుంది వస్తుందా లేదా అని భయం ఉంది తప్ప సినిమా అసలు వస్తుందా, దాన్ని ఎలా తీసుకుంటారు అన్నది కాదు. మైండ్లో ఒకటి అనుకుంటున్నాం, అదే రావాలి. దాని మీదే ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కువ ఆలోచించాం మనం. మన మైండ్లో ఏదైతే అది ఆలోచిస్తున్నామో ఫస్ట్ దానికోసం వరి అవుతున్నాం మనం. దానికోసం అంతా స్పెండ్ అయిపోయినప్పుడు బయటకు వస్తుందా లేదా, బయట ఎలా తీసుకుంటారు, వాటికి టైం ఉండదు ఆలోచించడానికి. సో అది జరిగింది అనుకుంటున్నాను నేను. బట్ ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టే ఇంత రెస్పాన్స్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు అన్నట్టు మా లిరిసిస్ట్ ఏదో అన్నప్పుడు హిట్ విత్ రెస్పెక్ట్ ఇస్ రేర్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. మనకి హిట్ వస్తే ఏదో కమర్షియల్ సినిమా రా అనేస్తారు, లేదా సినిమా బాగుంది అయ్యా అని భుజం తట్టి వెళ్ళిపోతారు, కానీ డబ్బులు రావు. సో రెండు రావడం చాలా రేర్. రెండు వచ్చాయి, విచ్ ఇస్ వెరీ హ్యాపీ. తెలిసి ఈ వీకెండ్ కల్లా బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్లోకి ఎంటర్ అయ్యామని చెప్పారు కొన్ని ఏరియాస్. సో అంటే అంటే నిన్నటి వరకు చూసుకుంటే నాకు తెలిసి ఇంకొక 1.5 crore వస్తే టోటల్గా మేబీ ఏదైతే మన వాళ్ళు చెప్తూ ఉంటారు, మా పండిట్లు ఉంటారు కదా, ట్రేడ్ పండిట్స్. కాకపోతే సో ఒకరోజు అటు ఇటు అయినా కానీ మొత్తానికి ఇది 100% బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, ప్రాఫిట్లోకి రాబోతుంది. కానీ నాకు ఇంకొకటి ఏంటంటే విశ్వక్సేన్ ఇది ఎప్పుడు యాక్చువల్గా ఒప్పుకుంది? తను అప్పుడు ఏ సినిమా చేస్తాడు? షూటింగ్ అయిపోయింది, గామి షూటింగ్ అలా వచ్చేసాడు అన్నమాట డైరెక్ట్, అంతే. కానీ అతను ఇది ఒప్పుకోవటం ఒకటి, పైగా ఏంటంటే త్రూ అవుట్ సినిమా మొత్తం ఒకటే కాస్ట్యూమ్స్తో ఉండాలి. నేను అనుకోవటం అది అంటే అది అప్పుడు చేసిన షూట్ అయినా కానీ ఆ కాస్ట్యూమ్ వల్ల, ఆ మేకప్ వల్ల అది తెలియకుండా ఉందనుకో. అది ప్రజెంట్ అంటే మీరు అనేది ఆ లుక్ డిఫరెన్స్, అది దానికో మెజారిటీ ఆఫ్ ద షూట్ అంతా ఒక స్కెడ్యూల్లోనే అయిపోయిందండి. దానివల్ల మీకు ఆ డౌట్ రావట్లేదు. ఏవైతే చిన్న చిన్న 1 minute 2 minute సీన్స్ ఉంటాయో అవి మాత్రమే సెపరేట్గా తీసాం. అవి కూడా ఎలాగ ఉంటాయంటే కొంచెం చీకట్లో సైడ్ నుంచి అలా ఉండడం వల్ల. ఆఫ్టర్ పాండమిక్ కూడా తక్కువ రోజులు తీసాం, ఎక్కువ రోజులు తీయలేదు. అయితే ఒక 5-6 రోజులు అయి ఉంటాయి అవి. లాస్ట్ సీన్ ఇప్పుడు తన పేపర్ పట్టుకొని ఇలా సీన్, అది సీన్ లాస్ట్ సీన్, అది డిసెంబర్లోనూ కంప్లీట్ చేసిన సీన్. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కంప్లీట్ చేసిన అదొక్కటే సీన్ అంతే. మిగతావన్నీ ముందే ఎప్పుడు అయిపోయినాయి. అలాగా ఫైట్, దాని ముందు వచ్చిన ఫైట్ అంతా అది హిట్ తర్వాత షూట్ చేసింది. అలాగా పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. అలా అసలు డిజిటల్గా ఏమీ చేసింది కూడా ఏం లేదు. ఓకే. సో విశ్వక్సేన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు తను మీకు? అంతా మీరు అన్నట్టు అండి, అదే కెరీర్ స్టార్ట్ చేశాడు, చాలా ధైర్యంగా ఈ సినిమాని ఒప్పుకున్నాడు, అదే చాలా చెప్తుంది. ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే తను ఏమన్నా అంటే ఇది మన రైట్ టైమా కాదా అని అట్లాంటి ఏదన్నా కొంచెం ఇదయ్యాడా? అంటే తన సినిమాని నమ్మాడండి అంతే. సినిమాని తన చాలా స్పెషల్ సినిమా తీస్తున్నాను తను నమ్మాడు. ఆ నమ్మకం ఒక రకంగా తను కూడా ఈ సినిమాలో భాగమయ్యాడా? ఖచ్చితంగా సినిమాని ఏ విధంగా సపోర్ట్ చేయాలో తను ఖచ్చితంగా కంప్లీట్లీ సపోర్ట్ చేశాడు. సో తన నిజంగా చాలా ముందు ఆలోచించాడు. తను ఆలోచిస్తారు ఎవరైనా ఇలాంటి సినిమాలు చేయాలంటే కమర్షియల్లీ వర్కౌట్ అవుతుందా లేదా, ఇవన్నీ ఉంటాయి కదా. అవేమీ లేకుండా అసలు కథ వినగానే వెంటనే మనం చేస్తున్నాం, వెంటనే ఆ షూటింగ్ అయిపోయింది, ఇలా షూటింగ్ వచ్చేసాడు డైరెక్ట్ స్టార్ట్. అదే తన బాడీ లాంగ్వేజ్ చూస్తే మామూలుగా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.
ఇందులో పూర్తిగా ఫుల్ కాంట్రాక్ట్ గాను. తన మాట తీరు కొంచెం అలా ఉంటుంది కానీ మనిషి చాలా మంచోడు. కానీ అతి తక్కువ డైలాగులతోటి క్యారెక్టర్ని, అది కూడా ఒక మంచి విషయం లాగా అనిపించింది. పాత్ర కోసం చేయాల్సి వచ్చింది అదే. కాకపోతే ఒకటి, మీరు ఎందుకొని ఏదైతే ఇందులో ఒక యాంటాగనిస్టులు అని అంటారో వాళ్ళని అలా వదిలేశారు ఎందుకొని? దానికి ఏమైనా మళ్ళీ సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నా డౌట్ వచ్చింది అందుకని. మీరు లాస్ట్లో ఎండింగ్ క్రెడిట్స్లో అది చూపించకపోయినా సీక్వెల్ ఏం లేదండి. అదేనండి, గామిలో చాలా వరకు మేము కొన్ని చెప్పడం చాలా ఉంది, చాలా వాస్ట్. అన్నిటినీ ఏది ఇంపార్టెంటో దానికే వెళ్ళాం మేము, మిగతావన్నీ ఆడియన్స్కే వదిలేసాం మేము. అది కొంతమంది వాటిని కంప్లీట్గా ఫీల్ అవుతారు, కొంతమంది వాటిని ఇన్కంప్లీట్గా ఫీల్ అవుతారు. అదొక క్రిటిసిజం అవ్వచ్చు, అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. యాజ్ అ మేకర్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ అండ్ యాక్సెప్ట్ ఇట్. బట్ నా ఒపీనియన్, ఇంత ఘోరాలు చేసే వాళ్ళని అలా ఎందుకు డైరెక్టర్ వదిలేసాడు? హ్యాపీ ఎండింగ్ అయితే కాదండి ఖచ్చితంగా. అది నా దృష్టిలో అయితే నా దృష్టిలో అది హ్యాపీ ఎండ్, వాళ్ళకేమీ హ్యాపీ ఎండింగ్ రాలేదు. సో ఈవెన్చువలీ అయ్యింది. కాకపోతే హ్యాపీ ఎండింగ్ అంటే ఒక సైడ్ నుంచి అనుకోవచ్చు, ఒక యాంగిల్ నుంచి. ఎందుకంటే తనకి ఏదైతే రుగ్మత ఉందో దాని నుంచి అతను బయటపడి, మనకు అది ఇంపార్టెంట్. మన ఐ థింక్ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అది అంటే రివెంజ్. మనం ఏదైతే సినిమాలో ఎక్కువ రివెంజ్ చూస్తామో, లాస్ట్కి విలన్ని చంపితే కానీ ఒక రివెంజ్ అనేది అది అనుకుంటాం. కానీ అలా వెతకూడదేమో రివెంజ్ని మనం ఎప్పుడు. రివెంజ్ అదే మనం సినిమా థీమ్ ఉంటుంది కదా, మనకి ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు, కానీ అలా జరిగిన దానికి తిరిగి ఏం చేయొచ్చో అది మన చేతుల్లో ఉంటుంది. ఓకే, అంటే నేను ఇంకా మీరు ఒకటి అన్నారు పాయింట్, నేను రివెంజ్గా కూడా అంటున్నా. ఒక చెడు జరుగుతున్నప్పుడు ఆ చెడుని ఎదుర్కొనేవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా, ఆ పాయింట్. అలా జరిగిన దానికి మనం రివెంజ్ కాదు కదా సొల్యూషన్. ఎప్పుడు మనం దానికి ఏం చేయాలో అది చేయాలి తప్ప, మనం ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుంచి బయటపడాలి. దాన్ని మనం ఎలా తీసుకుంటామో, మా సమస్యను ఎలా పరిష్కరిస్తాం అన్నది ఆలోచించాలేమో. కానీ ఆ రివెంజ్ ఎలా తీర్చుకోవాలన్నట్టు పే ఆఫ్ పరంగా, కానీ నా దృష్టిలో పే ఆఫ్ ఉంటుంది. దాన్ని మనం చాలా ఇండైరెక్ట్గా చూపించడం జరిగింది అది. బట్ తన సమస్యకి తను బయటపడ్డా లేదా, అది that is where I want the audience to find satisfaction, not so that he could go and take revenge. అక్కడికన్నా తన ఆ సమస్యను తను ఎలా ఎదుర్కొని దాన్ని ఎలా పరిష్కరించుకున్నాడు దగ్గర సాటిస్ఫాక్షన్ ఉండాలేమో.